హరి ఓం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత హే శ్రీమన్నారాయణ, నీ పాదం సర్వదా మాకు శరణం. నీ చరణాలే మాకు కన్నుల కమల నయనాలు తండ్రి. తత్వగుణకులైన అర్జునుడు కూడా ఒక మానసికంగా మారిపోయాడు అనేది ఆయనకి అర్థమైపోయింది. ఎందుకంటే అర్జునుడి శక్తి అర్జునుడికి సంపూర్ణంగా తెలుసు అంతకుముందు, ఏది యుద్ధం మధ్య రాకముందు. కానీ ఆ రావాలన్న కోరిక కలిగించింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు అలా కోరిక కలిగింది? అర్జునుడు ధైర్యవంతుడా, పిరికివంతుడా, ఎటువంటి వాడు? ఎక్కడ చూడాలంటే వాస్తవ స్థానానికి వెళ్ళిపోవాలి. అంటే మీ ప్రాక్టికల్లోకి దిగిపోవాలి. మనం విన్నంతసేపు వింటూ ఉంటాం, ఆనందంగా ఉంటుంది అన్నీ కూడా. విన్నప్పుడు ఓ అనుకుంటాం, మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళిపోతాను అవన్నీ వదిలేసి మన కార్యక్రమాల్లో మనం మునిగిపోతాం. అంటే మీ ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు, అంటే కార్యంలోకి దిగినప్పుడు, ఆచరణలోకి దిగినప్పుడు, ఆచరించాలనే ఆలోచన పెంచుకున్నప్పుడు దాన్ని ఆచరించాలి జీవితంలో. అప్పుడు హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అలాంటిది వదిలేసేసి ఈ అర్జునుడు ఎలాంటి వాడో ఒకసారి ప్రపంచానికి అంతా తెలియజేయాలని. ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మంచి వాళ్ళల్లో కూడా మానసిక సమస్యలు ఉన్నాయి. మంచి వాళ్ళల్లో కూడా ఉండే మానసిక సమస్యలు అది వాళ్ళని దహించేస్తుంది, కానీ వాళ్ళ వల్ల ఎటువంటి ఇతరులకు అభ్యంతరం ఉండదు. కానీ వాళ్ళే తమ యొక్క మానసిక స్థితిని కోల్పోయి, ధైర్యం కోల్పోయి, ఆత్మవిశ్వాసం కోల్పోయి, మనోవికాసాన్ని కోల్పోయి, మనసుని అనేక విధాలుగా పరిపరి విధాలుగా దాన్ని బాధించుకుంటూ, మనసుని అనేక శూలాలతో, బాణాలతో, కత్తులతో గుచ్చుకుంటూ వాళ్ళే ఆలోచనలన్నీ అటువంటివే. వచ్చే ఆలోచనలు కత్తుల కన్నా, బాణాల కన్నా, శూలాల కన్నా, తుపాకీ గుండ్ల కన్నా కూడా చాలా భయంకరమైనది ఆలోచన. థాట్ అటాక్. ద ఫేమస్ మన పట్టాభిరామ గారు అంటారు, హార్ట్ అటాక్ కన్నా మోస్ట్ డేంజర్ ఇస్ థాట్ అటాక్. పేరెంట్స్ కూడా భగవద్గీతలో ఏముందనే జ్ఞానం పూర్తిగా తెలిస్తే, ఎందుకు అంటే భగవద్గీతలో ఏముందో అది తెలియాలి కదా, కొద్దిగానే తెలియాలి. ఇవంతా ఇప్పుడు మనం చెప్పుకున్నంత భగవద్గీతలో ఉండేటువంటి సారాంశమే. కురుక్షేత్రం అంతా ఒక్క అర్జునుడే సాధించగలడు. ఎందుకంటే పక్కన కృష్ణుడు ఉన్నాడు. నేను పక్కన ఉండాను అనే ధైర్యం కూడా ఆయనకి లేకుండా పోయింది. పరమాత్ముడు నారాయణుడే పక్కన ఉన్నప్పుడు నన్ను ఎవరేం చేస్తాడు? ధైర్యం లేకుండా పోయింది. పోయి అక్కడికి పోతే ఆయన ఏం ప్రవేశించింది? రాగం ప్రవేశించింది, అనురాగం ప్రవేశించింది, అనురక్తి ప్రవేశించింది. అంత సున్నితమైన మనస్సుగా మారిపోయింది. ఎందుకు? అంత బంధువులే, అంత తనకు కావలసిన వాళ్ళే, అందరూ ఏవి చనిపోతారు, ఇంతమంది నేను చంపాలా అనేటటువంటి మొదటి మానసిక రోగం, అంటే బలహీనత అర్జునుడిలో కలిగింది. అర్జునుడు కలగకుంటాడు. ఎందుకు? దివ్యాస్త్ర శస్త్ర సంపన్నుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు స్వరూపమైనటువంటి నారాయణమూర్తి ఉన్నాడు పక్కనే, చెప్తున్నాడు. ఆయన జెండాపై ఆయన యొక్క ధ్వజం, పతాకం ఎవరున్నారు? ఆంజనేయ స్వామి, కపిరాజు. ఆ కపిరాజు గాలికి రెపరెపలాడుతూ ఉంటే హనుమంతుడు కూడా అందరూ తెలుసు. అలాంటి హనుమంతుడికి జెండా ధ్వజ పతాకంగా పెట్టుకున్న అర్జునుడు, నారాయణుడి పక్కన పెట్టుకున్న అర్జునుడికి మధ్యలో నిలబెట్టగానే ఎందుకు ఆ భయం కలిగింది అంటే, దానినే రాగ భయము అంటారు. అనురాగ భయము. మన అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, చంపాలనే వాళ్ళుగా నాని జరుగుతుంది అనుకునేటప్పుడు మనకెందుకు ఇది? ఎందుకు? మన వాళ్ళకి అపకారం జరుగుతుందంటే ఇతరులకు అపకారం చేయడానికి సిద్ధపడిపోతారు, అది వేరే. మన వాళ్ళకి అపకారం జరుగుతున్నప్పుడు నేను ఎందుకు పని చేయాలని మానేసే వాళ్ళు, ఇది రెండో రకం. మొదటి రకమేమి? మన వాళ్ళకి అపకారం జరుగుతుంది తెలిసాక ఆ అపకారం దానిని తిప్పి ఏరే వాళ్ళ మీద పంపించాలి, ఏరే వాళ్ళకి అపకారం ఏమన్నా చేయాలి వాళ్ళని అనేటువంటి ఆలోచన కలిగే వాళ్ళు ఈ యొక్క రజో తమో గుణ స్వభావం. రజో తమో గుణ స్వభావం. అయితే ఇప్పుడు అర్జునుడు ఈ రాగాన్ని పట్టుకున్నాడు, ఈ అనురాగాన్ని పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? నా వాళ్ళు, నేను, అయ్యో నేను చంపాలని. ఈ ఎప్పుడైతే ఈ రాగం మనలో ప్రవేశిస్తుందో, ఎవరిలో అయినా సరే, రాజైనా ప్రభువైనా, వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? న్యాయదేవత ప్రవేశిస్తుంది. కాబట్టి న్యాయం చెప్పేటప్పుడు, ఆ యొక్క తీర్పు చెప్పేటప్పుడు భగవంతుడు లోపల పెంచుకొని భగవంతుడికి ద్రోహం చేయకూడదని వాళ్ళు తీర్పిస్తారు ఖచ్చితంగా. ఇది తప్పని తప్పు అంటారు, ఒప్పని చెప్తారు. అలాంటి న్యాయవేత్తలు అందరూ కూడా జ్ఞానంతోనే చేస్తారు.
కనుక ఇక్కడ న్యాయవేత్త ఎవరు? న్యాయం చెప్పాల్సింది ఎవరు? అర్జునుడికి ధర్మం చెప్పాల్సింది ఎవరు? ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తామని బాధ్యత తీసుకున్నాడో శ్రీకృష్ణ పరమాత్ముడు నారాయణుడు ధర్మాన్ని రక్షిస్తానని ఆయన ఎప్పుడైతే మాట తీసుకుంటాడో ఆయనే లా అండ్ ఆర్డర్ అంటే మీ దుష్ట శిక్షణ సృష్టించినటువంటి సర్వ అధికారులు ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు ఆయనే. అంటే మీ ఎవరిని ఏ విధంగా నాశనం చేయాలి, ఎవరిని ఏ విధంగా కాపాడాలి అంటే మీ సర్వ న్యాయవేత్త ఆయనే, సర్వ జ్ఞానవేత్త ఆయనే. సమస్తము చేయగలిగిన శక్తి ఆయన ఒకడికి పరమాత్ముడికి ఉంటుంది. తీర్పు చెప్పడం కానీ తీర్పును అమలు చేయడం కానీ లోపల ఆ తీర్పును ఏ విధంగా సృష్టించాలనుకోవడం కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరో గ్రహించడంలో కానీ సాక్ష్యాలతో కూడా ఆయన లోపల తెలిసిపోతుంటుంది. సాక్ష్యాలతో ఆయన అన్ని సాక్ష్యాలు వచ్చేస్తుంటుంది ఆయనకి. కానీ మనకు వాస్తవాన్ని చూసినామంటే ఈ యొక్క న్యాయస్థానంలో సాక్ష్యాలు ముఖ్యం. సాక్షి అంటే ముఖ్యం. అది సాక్ష్యాలు లేకపోతే వాళ్ళ పాప ఏం చేయలేరు వాళ్ళు కూడా. కానీ పరమాత్మ అట్ట కాదు కదా. పరమాత్మ అన్ని సాక్ష్యాలు ఆయనకి లోపల తెలిసిపోతుంది. ఎవడేమి చేస్తాడో పుట్టినప్పటి నుంచి ఏం చేస్తాడో ఆయనకు అర్థం కాకుండా పోదా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళలో ఉన్నారు కనుక. మనలో ఉండే ఆయన మనం ఏం చేస్తున్నాం, మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా, ఇది మంచి పనా దుర్మార్గమైన పనా అంటే మంచి చెడుల మధ్య జరిగేటటువంటిది. అలా కాకుండా నేను అడిగినట్టుగా ఇప్పుడు జ్ఞానం అనేవాళ్ళు ఏం బోధించాలంటే ఇది ఏముందో చెప్పి వదిలేసేయడం కాదు, మార్పు వచ్చేలాగా చెప్పాలి. ఎవరు మారాలి? ఎవరైతే వ్యక్తులను పీడిస్తున్నారో ఒక సమాజంలో సామాజికులు ఎవడన్నా సరే అటువంటి వాడు మారేటట్టుగా చెప్పాలి. మార్పు అనేది వచ్చేటట్టుగా చెప్పగలిగినప్పుడే అదే పరిపూర్ణమైన జ్ఞానం అవుతుంది. ఎవరు పరిపూర్ణమైన జ్ఞానవేత్తలు అంటే పరమాత్మను ఆదర్శంగా తీసుకున్నవారు. శ్రీకృష్ణ పరమాత్మను ఆదర్శంగా తీసుకొని పరమాత్మ జ్ఞానాన్ని లోపలి ఇముడ్చుకుంటే వాళ్ళు పక్షపాతం వాళ్ళలో ఉండదు. ఎందుకంటే ఏదైనా ఒక పదవి వచ్చేస్తే ఈ పదవి ఇచ్చిన వాళ్ళ వైపు మాట్లాడేసాడు, అది న్యాయం కాదు. అది ఒక జ్ఞానంలో ఉండాల్సినటువంటి తత్వం కూడా కాదు. తత్వం అంటే సత్యం. సత్యం అంటే ఏమి? ఎటువంటి పొరపాటు లేకుండా సత్యం వైపు ఏముందో దాన్ని చెప్పగలిగే వాళ్ళే జ్ఞానులు. చెప్పాం కదా, సోక్రటీస్ అనేక మంది ధర్మపరులు ఉన్నారు. ధర్మరాజు ఆయన ఎంత ఇదైనా కూడా ధర్మాన్నే బోధిస్తాడు. అయితే ఈయన పరమాత్మ సాక్షాత్ శ్రీమన్ నారాయణుడు అన్ని సకలము చేయగలిగిన వాడు ఆయనే, సృష్టి నియామకుడు ఆయనే. ఇటువంటి వారు పక్కన ఉన్నారు అని చెప్పేసి పరమాత్ముడు చెప్పే జ్ఞానాన్ని చెప్పగలిగే శక్తి ఉన్నప్పుడే వారు సరైనటువంటి జ్ఞానులు. నీవు గొప్ప చెప్తున్నావు, నీవు మంచి చెప్తున్నాము, అన్నీ చేస్తున్నాం మనం. మరి సామాన్యులు కూడా ఇది అవసరం ఉందా? సామాన్యులు దీన్ని ఆచరించగలరా? వాళ్ళకి ఏం కావాలి? ముందు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు సరైన స్థితిలో ఉన్నాయా? పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పేదవాళ్ళు లేకుండా లేకుండా చేయడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమి? పేదవాడు అనేవాడు లేకుండా చేయడమే జ్ఞానం. అదే రామరాజ్యం. శ్రీరామరాజ్యం ఏముంది? రాముడి పేరు చెప్పిన భరతుడు ఏం పరిపాలించాడు 14 ఏళ్ళు? రామచంద్రుడి పేరు మీద ఎక్కడ కూడా ఎవ్వరు కూడా యాచకులు అనేవాళ్ళు ఉండకూడదు. ఎవడు కూడా బాధించబడేవాడు ఉండకూడదు. బాధించేవాళ్ళు కూడా ఉండకూడదు. బాధించేవాళ్ళు కాబట్టి శిక్ష రాజుగారి శిక్షాన్ని చేస్తారు. ఎవరిని పీడించకూడదు. అన్యాయం చెప్పి రాజుగారికి చెప్పాలి. రాజుగారు చెప్పి అన్యాయం నిజమా కాదని తెలిసేది రాజు, మంత్రులు. కనుక ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్న, అమ్మ జ్ఞానం ఎలా ఉండాలంటే సామాన్యులు సైతం సంతోషంగా ఉండగలిగే మార్పు తెచ్చే విధంగా ఉండాలి. ఓ కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం అని